ఆదర్శ్ సినిమా చూపిస్తూ మెదడులోని కణితి తొలగింపు. కాకినాడలోని సర్వజన ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళా రోగి చేతిలో ట్యాబ్ ఉంది. తనకు ఇష్టమైన ఆదర్శ్ చిత్రంలోని జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందం నడుము మధ్య నడిచి హాస్య సన్నివేశాలను ఆమె చూస్తున్నారు. సినిమాలో నిమగ్నమై ఉండగా ఆమె మెదడులోని కణితి తొలగింపు శస్త్రచికిత్సను వైద్య బృందం పూర్తి చేసింది. మెలకువలో ఉండగానే క్లిష్టమైన ఈ చికిత్సను చేయడం ద్వారా వారు ప్రశంసలు అందుకున్నారు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, న్యూరో సర్జన్ విభాగం వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగి మండలం ఏ కొత్తపల్లికి చెందిన ఏ అనంతలక్ష్మికి కొంతకాలంగా కుడికాలు కుడి చెయ్యి లాగుతుండటంతో పలు ప్రైవేట్ ఆసుపత్రులు చూపించారు. వైద్యం ఖర్చుతో కూడిందని, నయం కావడం కష్టమని ఆయా చోట్ల వైద్యులు తెలిపారు. ఈ నెల 11న తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడివైపు భాగాలు పొద్దుబారిపోతుండగా జీజీహెచ్ లో చేర్పించారు. వైద్యులు పరీక్షించి మెదడులో ఎడమ వైపు 3.3 x 2.7 సెంటీమీటర్ల పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించారు. ఆదర్శ్ సినిమా చూపిస్తూ ఆమె ఆనందంలో ఉండగా నొప్పి తెలియనివ్వకుండా ఈ ప్రక్రియ చేపట్టారు. అనంతరం ఆమె లేచి కూర్చున్నారు, అల్పాహారం తీసుకున్నారు. జీజీహెచ్ లో మొదటిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేశామని, మరో 5 రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని, దాదాపు 2.5 గంటల పాటు న్యూరో సర్జన్లు, శస్త్రచికిత్స సీనియర్ వైద్యులు, మత్తు వైద్యుల పర్యవేక్షణలో సాగింది.